నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నాదెళ్ల మనోహర్ గారికి అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు. సో ఆ బంపర్ ఆఫర్కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ఫుల్ ఖుషిలో ఉన్నారని తెలుస్తుంది. ఇంతకు ఆ బంపర్ ఆఫర్ ఏంటి, జనసేన అధినేత ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి అనే అంశంపై చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నా నమస్కారం. సార్, ఇప్పుడు అవి వింటుంటే ఏంటంటే నాదెళ్ల మనోహర్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పేసి తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇంతకా ఏంటి సార్ ఆ బంపర్ ఆఫర్? నేను అనుకోవటమ్మా, అది నాదెళ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత నెక్స్ట్ పర్సన్ ఆయన. సో దాదాపు ఒక 25 స్థానాలు రాక తెలుగుదేశంకిను వీళ్ళకి పొత్తు కుదిరింది. కాబట్టి నాదెళ్ల మనోహర్ గారిని తెనాలి నియోజకవర్గం అనేది మొదటి నుంచి ఆయన ఆ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. వాళ్ళ నాన్నగారు కూడా మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు గారు. తర్వాత మనోహర్ గారికి ఇంత ప్రాముఖ్యత ఏంటంటే, గతంలో ఆయన స్పీకర్గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పీకర్గా పనిచేశారు. రెండోది జనసేనలో 2వ స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయన సీటు తెనాలి అనేది అడ్జస్ట్ చేయడానికి మామూలుగా అయితే పెద్ద విషయం కాదు. కానీ తెలుగుదేశంలో కూడా చాలా ముఖ్యమైన నాయకుడు తెనాలి నుంచి ఉన్నారు. ఆయన వేమూరి రాజేంద్ర ప్రసాద్ అని, ఆయన వేమూరి కాదమ్మా, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఆయన చాలా ప్రముఖమైన వ్యక్తి అక్కడ ఆ ప్రాంతంలో. కాబట్టి తెనాలి నుంచి ఆయన కూడా పోటీ చేయాలనే గట్టి నిర్ణయం మీద ఉన్నారు. గతంలో ఈ మధ్యకాలంలో కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను తెనాలి నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే తెలుసు ఆయనకి జనసేనలో ఈయన నాదెళ్ల మనోహర్ గారు చేరినప్పటి నుంచి ఈ సీట్ ఆయనకి జనసేనకి ఇస్తారు, నాదెళ్ల మనోహర్ గారు ఈ స్థానం మీద గురి పెట్టుకుని కూర్చున్నాడు అని. కానీ ఆయన కూడా ఆ స్థానం మీద అంత గురి పెట్టుకున్నా అని చెప్పడానికి చెప్పాడు. చాలామంది ఏమనుకున్నారంటే ఈ తెనాలి నియోజకవర్గం అడ్జస్ట్ చేయటం అనేది జనసేనకి తెలుగుదేశానికి మధ్యలో కొద్దిగా భేదాభిప్రాయాలు వస్తాయి. ఎందుకంటే ముఖ్యమైన వ్యక్తి వాళ్ళకి ఉన్నాడు, వీళ్ళకి కూడా ఉన్నాడు. దీన్ని ఎలా రాజీ చేస్తారు, వీళ్ళలో ఎవరు తీసుకుంటారు? ఎక్కువ శాతం నాదెళ్ల మనోహర్కి ఇవ్వటానికే ఎక్కువ శాతం ఉంది. ఎందుకంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి తర్వాత 2వ స్థానంలో పార్టీలో ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఆయన్ని అడ్జస్ట్ చేయకుండా మిగిలిన 23 మందినో 22 మందినో చేయలేరు కదా. కాబట్టి ఇదే కీలకమైన స్థానం. అసలు బాగా తెనాలి బాగా కీలకమైన స్థానం. మరి ఇప్పుడు ఇవాళ జరిగిన పరిణామాలను చూస్తుంటే ఈయనకి లైన్ క్లియర్ అయింది. ఎవరికి? నాదెళ్ల మనోహర్ గారికి. నాదెళ్ల మనోహర్ గారికి లైన్ క్లియర్ అవటం అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక టన్ను బరువు తలమించి దిగిపోయినట్టు. ఎందుకంటే ఆయనకి నెక్స్ట్ ఉన్న పర్సన్ ఈయన కాబట్టి ఈయన కూడా ఏది కోరుకున్నాడో ఆ నియోజకవర్గంలోనే ఈ స్థానం రావటం అనేది ఒక రకంగా కంప్లైంట్స్ రావు, ఫిర్యాదులు. అదే పక్క నియోజకవర్గం వేమూరు ఇచ్చినా కూడా నాదెళ్ల మనోహర్ గారికి ఇబ్బందికరమే. లేదు ఇంకో పక్కన గుంటూరు రేపు ఇంకోటి ఇచ్చినా కూడా కొంచెం ఆయనకి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి హోల్డ్ ఉన్నది ఆయనకి ఎక్కువగా అక్కడే తెనాలిలో. ఆ తలనొప్పి అనేది ఒకటి నివారణ అంటే పరిష్కారం అయింది అనేది పవన్ కళ్యాణ్ గారికి ఒక మానసికంగా కొంత ఆనందాన్ని ఇచ్చే విషయం, కొంత భారం కూడా తగ్గిపోయింది. అది చాలా కీలకమైన స్థానం. కాబట్టి 2 పార్టీ మధ్యలో ఒక టై ఏర్పడుతుంది, ఒక పీఠముడి పడిపోద్ది అనుకున్నారు. పీఠముడి పడుతుంది అనుకున్న స్థానం ముందు క్లియర్ అయిందంటే ఒక రకంగా తెలుగుదేశానికి కూడా కొంత ఒక ఇబ్బంది తొలగిపోయినట్టే. రాజేంద్ర ప్రసాద్ గారిని పక్కనున్న రేపల్లిలో కూడా ఆయన పోటీ చేయించవచ్చు. ఎందుకంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి కొంచెం జిల్లా మొత్తంలో కూడా పేరుంది. ఆ పక్క నియోజకవర్గంలో ఆయన గెలవలేని పరిస్థితి ఉండదు. కాకపోతే ఏంటంటే తెనాలి నేను కూడా బాగా హోల్డ్ ఉంది, నేను ఎందుకు వదులుకోవాలి, ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచా కదా అనే ఒక ఫీల్, ఇగో. తర్వాత నాదెళ్ల మనోహర్ గారు అంటే వేరే పార్టీ నుంచి వచ్చాడు, మన పార్టీ ఇక్కడ ఎందుకు త్యాగం చేయాలనే ఒక ఫీల్ వాళ్ళ అభిమానుల్లో ఎక్కువ ఉంటుంది, ఇలాంటిది పట్టుదల అనేది. కాబట్టి ఆయన కొంచెం ఆ జర్కిచ్చి చూశారు పార్టీలో. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను అనుకోవటం వ్యక్తిగతంగా ఆయన కలిసి మాట్లాడి ఉంటాడు. ఎందుకంటే ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి ఎన్నికలు కాబోతున్నాయి. మనం ఒక జయంతో పార్టీలో పోటీ చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఈయన ప్రజల మీద దాష్టికం మన పార్టీ మీద, నాయకుల మీద కూడా జరుగుతుంది. ఆఖరికి నా మీద కూడా జరిగింది. కాబట్టి ఇది చాలా క్లిష్టమైన సమయం. కాబట్టి మనం వ్యక్తిగతమైన ప్రతిష్టకు పోవద్దు. నువ్వు కూడా రాజేంద్ర ప్రసాద్ ఆలోచించు, నువ్వు పక్క నియోజకవర్గం చెయ్యి. ఒకవేళ నువ్వు గెలుస్తావు, నీకున్న దీనికి కాని పక్షంలో పార్టీ అధికారంలోకి వస్తే నీకు ఎప్పుడైనా నువ్వు
పార్టీలో ఒక సీనియర్ లీడర్వి, అవును. నీ స్థానం నీకు ఉంటుంది అనే భరోసా ఇచ్చుంటారు. అది ఆయనకు కూడా తెలుసు, ఎందుకంటే తన్ని పార్టీ ఎప్పుడు తక్కువ చేసి చూస్తుందని ఆయన అనుకోడు. రైట్ రైట్. తర్వాత ఒక విశ్వాసం అంటే ఆత్మవిశ్వాసం గల నాయకుడు ఆయన. తర్వాత ఆయన మీద ఏ విధమైన వివాదాస్పదనలు కానీ మీరు అన్నట్టు అవినీతి ఆరోపణలు కానీ లేవు. కాబట్టి ఒక రకంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏ ఫిర్యాదులు లేకుండా కొంతవరకు మానసికంగా స్వచ్ఛందంగా ఆయనంతటా ఆయన మానసికంగా సిద్ధపడి పార్టీ టికెట్ మనోహర్ గారికి ఇవ్వటం అనేది వాళ్ళ ఫాలోయర్స్ కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, ప్రజల్లో కూడా ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఏమీ అంటే అలకలేదు ఇక్కడ, తనంతట తనుగా ఇచ్చాడు స్వచ్ఛందంగాను. కాబట్టి నాదెళ్ల మనోహర్ గారు కూడా ఒక తెలుగుదేశం అభ్యర్థికి సమానమైన పర్సనేను. గతంలో కూడా ఇక్కడ నుంచి ఆయన గెలిచిన సందర్భం ఉంది గతం నుంచి. అంటే ఇక్కడ ఇది ఒకటే కాకుండా ఇంకా కొన్ని నియోజకవర్గాలు మంచి మాట అడిగారు. అక్కడ ఎలా ఉండబోతుంది? అది అట్లా మీరు అడిగింది ఒక మంచి ప్రశ్నే. ఇప్పుడు తెలుగుదేశానికి ఇంచుమించుగా ఎక్కడైనా కూడా ఇంత గట్టి అభ్యర్థులు కాకపోయినా చాలామంది 25 స్థానాలు వాళ్ళు దాదాపు ఇవ్వటానికి ఒప్పుకున్నారంటే ఆ 25 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు గతంలో గెలిచిన వాళ్ళు ఉన్నారు, మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి స్థానాలని త్యాగం చేయాలంటే ఒక రకంగా మన భాషలో చెప్పుకోవాలంటే మన శరీర భాగాల్ని కోసిచ్చినంత బాధ అనిపిస్తుంది ఆ అభ్యర్థులకి. ఎందుకంటే ఎంతో కాలంగా ఆ నియోజకవర్గం మీద ఆశలు పెంచుకున్నారు, ప్రజలతో కూడా అనుబంధం పెంచుకున్నారు. మీరు అన్నమాట కరెక్ట్. పట్టు అంటే అనుబంధం, ప్రజలతో అనుబంధం పెంచుకున్నారు. ఒక్కసారిగా వాళ్ళు ఆ నియోజకవర్గం నుంచి ప్రజల నుంచి దూరం అవ్వాలంటే ఒక మానసికమైన ఇబ్బంది ఉంటుంది. అంటే మళ్ళీ వేరే నియోజకవర్గం వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ కొత్తగా అందరూ తెలుసుకోవాలి, ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలుసుకోవాలి, మళ్ళీ ప్రజల్లో మమేకం అవ్వాలంటే ఇబ్బంది పడతారమ్మా. అట్లాంటి అవస్థలో వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇది చాలా ప్రముఖమైన స్థానం కాబట్టి మనం చర్చిస్తున్నాం. దీనికి కొంచెం అటు ఇటుగా ఉండే స్థానాలు కొన్నిసార్ల ఈ పీఠముడి అనేది ఏర్పడే అవకాశం లేకపోలేదు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అవసరమైతే ఆ అభ్యర్థులను పిలిపించుకుని ఇప్పుడు ఏదైతే రాజేంద్ర ప్రసాద్ గారిని కన్విన్స్ చేశారో ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మనం సమైక్యంగా ఉండి కొన్ని త్యాగాలు చేసి పార్టీని ఇప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి, మనం కూడా కాపాడుకోవాలి. పార్టీ మన ఉనికి కూడా లేని పరిస్థితి వస్తుంది. మీ అందరినీ కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకెళ్లి జైళ్లలో పెట్టించారు, అక్రమ కేసులు పెట్టారు, ఆఖరికి నా మీద కూడా పెట్టారు. కాబట్టి మీరు ముందు సహకరించండి. సహకరించడం అంటే సీట్ ఇవ్వటమే కాదు, రేపు జనసేన గెలవటానికి కూడా సహకరించాలి. అది ముఖ్యం. ఒకవేళ జనసేన అభ్యర్థులు కనుక వాళ్ళంతటా వాళ్ళే ప్రయత్నం చేసుకుని ఏదైనా గెలవలేకపోయారు అనుకోండి, అది తెలుగుదేశానికి కూడా ఇబ్బంది. కాబట్టి గెలిపించే బాధ్యత కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకోవాలి. సీటు వదిలేసుకున్నా కూడా అరకొరగా సరైన సహకారం ఉంటారు. అది కరెక్ట్. అంటిముట్టినట్టుగా ఉంటే కనుక అభ్యర్థులు గెలిచేది కష్టం. గెలవపోయినప్పుడు తెలుగుదేశానికి కూడా కావాల్సిన సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి కదా. అందువల్ల వాళ్ళని ఆ రకంగా మానసికంగా సిద్ధం చేసి ఆ అభ్యర్థుల్ని గెలిపించుకుని మీరిద్దరు చెయ్యి కలిపి పనిచేయండి. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు మనకి వీళ్ళకి చైర్మన్ పోస్టులు కార్పొరేషన్లో అక్కడ ఇక్కడ ఉంటాయి, అట్లాంటి సాటి ఇవ్వచ్చు. కాబట్టి అట్లా అకామిడేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తారు. బాగా గట్టి నియోజకవర్గం తెనాలే పరిష్కారం అయింది అంటే ఇక దానికన్నా కూస్తే అటు ఇటుగా ఉండే నియోజకవర్గాల్లో పరిష్కారం జరగటానికి అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు అనుకుంటున్నా. అయినా కూడా మీరు అన్నట్టు 1, 2, 3 స్థానాల్లో అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూర్చుని దాన్ని పరిష్కరించుకోగలుగుతారని అనుకున్నాం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని మాతో పాటు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ అమ్మా సిరి, మన వీక్షకులు కూడా.